హాయ్ మ్యామ్, ఇంతకీ ఈ యూరినరీ ఇన్కాంటినెన్స్ అంటే ఏమిటి? హాయ్ అండి. యాక్చువల్లీ యూరినరీ ఇన్కాంటినెన్స్ అనేది చాలా ముఖ్యమైన సమస్య తెలుసుకోవాల్సింది. యూరినరీ ఇన్కాంటినెన్స్ అంటే మనకు తెలియకుండానే యూరిన్ లీక్ అవ్వడం, దాన్ని మనం ఇన్వాలంటరీ లీకేజ్ ఆఫ్ యూరిన్ అంటూ ఉంటాం. దీంట్లో టైప్స్ ఉంటాయి, లైక్ స్ట్రెస్ యూరినరీ ఇన్కాంటినెన్స్, అర్జ్ ఇన్కాంటినెన్స్ అండ్ ఈ రెండు కలిపి మిక్స్డ్ యూరినరీ ఇన్కాంటినెన్స్ అనేది మనము వాడుతూ ఉంటాం. యాక్చువల్లీ స్ట్రెస్ యూరినరీ ఇన్కాంటినెన్స్ అనేది ఏంటంటే ఇది సర్వసాధారణంగా చూసేది. దాంట్లో మనం దగ్గినా, తుమ్మినా, గట్టిగా అందరిలో కూర్చొని నవ్వినా కూడా యూరిన్ అనేది మనకు తెలియకుండానే లీక్ అవుతూ ఉంటుంది. దీన్నే మనం స్ట్రెస్ యూరినరీ ఇన్కాంటినెన్స్ అని అంటాం. ఇకపోతే అర్జ్ ఇన్కాంటినెన్స్ అనేది చాలా సివియర్ టైప్స్ ఆఫ్ యూరినరీ ఇన్కాంటినెన్స్. దీన్ని మనం ఓవర్ యాక్టివ్ బ్లాడర్ అని కూడా అంటుంటాం. అంటే వాళ్ళకి మనం చాలా మందిలో వింటూ ఉంటాం, మేము వాష్రూమ్ వెళ్లే లోపే మాకు యూరిన్ డ్రిబుల్ అయిపోయింది, నైట్ టైమ్స్ యూరిన్ కి లేచేసరికి మేము పడకలోనే యూరిన్ చేయాల్సి వచ్చింది అని. దీన్ని మనం అర్జ్ యూరినరీ ఇన్కాంటినెన్స్ అంటాం. ఇకపోతే స్ట్రెస్ యూరినరీ ఇన్కాంటినెన్స్ అండ్ అర్జ్ యూరినరీ ఇన్కాంటినెన్స్ కలిసినప్పుడు అది మిక్స్డ్ యూరినరీ ఇన్కాంటినెన్స్ అంటూ ఉంటాం. అంటే ముసలి వాళ్ళల్లో, ఏజ్ ఎక్కువ అయిన వాళ్ళలో, పెల్విక్ సర్జరీస్ ఎక్కువ ఉన్న వాళ్ళలో ఈ మిక్స్డ్ యూరినరీ ఇన్కాంటినెన్స్ అనేది చూస్తూ ఉంటాం. నైస్.